ఇవాళ ఎన్ఎన్ఎస్‌లో బాగీ వాళ్ళ నాన్న రామ్మూర్తి హైలైట్ అనమాట. మనోహరికి ఇచ్చి పడేశాడనమాట. ఏం జరిగిందైతే చూద్దామనమాట. "నా చెల్లెల్ని కాపాడుకోవడం నా బాధ్యత అండి యమధర్మరాజు గారు" అనేసి ఆరు అనిద్దనమాట. "చనిపోయాక ఇంకా నీ బాధ్యత, నీ కర్తవ్యం ఏంటి బాలిక" అనేసి రాజుగారు అంటారనమాట. "నేను చనిపోయినంత మాత్రాన నా చెల్లెల కడుపులో ఉండే బిడ్డకి అన్యాయం జరుగుతూ, అబార్షన్ చేపిస్తూ ఉంటే నేను ఊరుకోవాలా చూస్తూ" అనేసి ఆరు అనిద్దనమాట. "ఒక ప్రాణి పట్ల నీకే అంత బాధ్యత ఉంటే మాకెంతుండాలా? ఏ ప్రాణి కూడా కారణం లేకుండా పుట్టదు, గిట్టదు బాలిక" అనేసి రాజుగారు అంటారనమాట. మరి ఏ కారణంతో నన్ను చంపారో చెప్పండి రాజుగారు అనేసి ఆరు అనిద్దనమాట. "అది మా తప్పిదమే" అనేసి రాజుగారైతే నిజాలు బయట పెట్టేస్తారనమాట. అనేసి ఆరు అనిద్దనమాట. "అవును బాలిక, మమ్మల్ని మన్నింపుము. మా తప్పిదం వల్లే నిన్నైతే యమలోకానికి తీసుకురావాల్సొచ్చిందనేసి రాజుగారు మనసులో అనుకుంటారనమాట. ఇంకా విచిత్రగుప్త, "ఈ బాలికను గౌరవానికి తీసుకెళ్ళి శిక్షలు వేయండి" అనేసి రాజుగారైతే ఇంకా వాళ్ళ భార్య ఉంగరం తీసుకొని ఇంకా వెళ్ళిపోతాడనమాట. అయినా కానీ బాలిక, "నువ్వు మా యమధర్మరాజు వారిని భలే ముప్పతిప్పలు పెట్టావులే, భలే కంగారు పడిపోయారులే మా రాజుగారు" అనేసి గుప్తా గారు అంటారనమాట. "మరి ఒక అంగుళీకం కోసం ఆయన అంత కంగారు పడితే ఇంకా నన్ను చంపేశారండి, నేనెంత కంగారు పడాలా? నా చెల్లెల కడుపులో ఉండే బిడ్డను కూడా చంపబోయారండి, నేనేం చెయ్యాలా?" అనేసి ఆరు అనిద్దనమాట. "అయినా కానీ మా ప్రభువుల వారు అంగుళీకం కోసం కాదు బాలిక కంగారు పడేది" అనేసి గుప్తా గారు అంటారనమాట. "మరి దేనికి" అనేసి ఆరు అనిద్దనమాట. "ముందు ముందు నీకే తెలుస్తదిలే" అనేసి గుప్తా గారు అంటారనమాట. ఇంకా మనోహరి అయితే రణ్వీర్ ఇంట్లో కూర్చొని అమరొచ్చి బాగీ అబార్షన్ ఆపినందుకు ఇంకా కుత కుత మండిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా మన రణ్వీర్ అయితే వేడి వేడి కాఫీ తెచ్చి మనోహర్ చేతిలో పెడతాడనమాట. "నాకు ఈ కాఫీ వద్దు, తాగాలని లేదనేసి మనోహరి అనిద్దనమాట. "ఏం విషం తాగాలనుందా? దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంటే నీలో ఆశ చచ్చిపోతుందా మనోహరి" అనేసి రణ్వీర్ అంటాడనమాట. "నేను బతికున్నన్ని రోజులు నా ఆశ చావదు రణ్వీర్" అనేసి ఆ కాఫీ కప్పు తీసుకొని నేలకేసి కొట్టిద్దనమాట. "అయినా కానీ మనోహరి, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నావు, అమర్ని నువ్వు దక్కించుకోలేకపోయావు తెలుసా" అనేసి ఇంకా రణ్వీర్ అంటాడనమాట. "అవును, అసలైతే ఆ అరుంధతి అమర్ని పెళ్లి చేసుకొని నలుగురు పిల్లల్ని కనింది. అది చచ్చిపోయిందిలే అనుకుంటే ఇప్పుడు ఈ బాగీ కూడా అమర్ని పెళ్లి చేసుకొని బిడ్డను కంటుంది. అసలు ఎలాగైనా ఆ బాగీ కడుపులో బిడ్డను చంపేసి నేను అమర్ని దక్కించుకొని తీరుతాను. ఎన్ని రోజులైనా అమర్ నాకే సొంతం. నేను ఒక మంచి ప్లాన్ కూడా వేశాను దానికి" అనేసి మనోహరి అనిద్దనమాట. "అసలు నేను అమర్ జోలికెళ్ళి అమర్ని చంపాలని చూసి చావు దెబ్బ తిన్నాను. ఇప్పుడు నువ్వు నా భార్యవని తెలిస్తే ఇంకా అమర్ నిన్ను అస్సలు ఊరుకోడు. అందుకే నువ్వు నాతో పాటు కలకత్తా వచ్చేసాయి, హాయిగా ఉందామనేసి" రణ్వీర్ అంటాడనమాట. "చావైనా బతికైనా అమర్తోనే రణ్వీర్, చచ్చు సలహాలు ఇవ్వద్దు నాకు, ఆ బాగీని చంపి తీరుతాను" అని చెప్పేసి మనోహరి వెళ్ళిద్దనమాట. "నీ చావు నువ్వు చావు, ఎన్ని చెప్పినా నువ్వు వినవులే" అనేసి రణ్వీర్ అనుకుంటాడనమాట. ఇంక అమర్ అయితే వాళ్ళ బెడ్రూమ్లో అయితే అందమైన పాప బాబు ఫోటోలన్నిటినీ అంటిస్తాడనమాట. "ఏం చేస్తున్నారండి" అనేసి ఇంకా బాగీ అనిద్దనమాట. "బాగీ, ఇంక నువ్వైతే రోజు ఈ పిల్లల ఫోటోల్ని చూస్తూ ఉండు డెలివరీ అయ్యేదాకా" అనేసి అమర్ అంటాడనమాట. "మంచి పని చేశారు అల్లుడు గారు, ఇలాగ రోజు పిల్లల ఫోటోలు చూస్తూ ఉంటే అయినా బాగీ మనసు మారకుండా ఉంటుంది" అనేసి రామ్మూర్తి అంటాడనమాట. "మిస్సమ్మ, నువ్వు రోజు అయితే ఇంక ఈ పిల్లల ఫోటోలు చూస్తూ ఉంటే నీకు కూడా ఇలాగ అందమైన పిల్లలు పుడతారు" అనేసి రాథోడ్ కూడా అంటాడనమాట. "వాళ్ళు వీళ్ళు ఎందుకు రాథోడ్, మా అక్క ఫోటోని తెచ్చిపెట్టండి, రోజు మా అక్క ఫోటోని చూస్తాను, మా అక్కే నాకైతే పుడుతుంది" అనేసి బాగీ అనిద్దనమాట. "వద్దు బాగీ, మీ అక్క ఫోటోని చూస్తే పిల్లలైతే బాధపడతారు" అనేసి ఇంకా అమర్ అంటాడనమాట. "ఏం కాదులేండి సార్, ఇంకా వాళ్ళ అమ్మే పుడుతుంది అంటే పిల్లలు సంతోషిస్తారులే" అనేసి రాథోడ్ అంటాడనమాట. బాగీ వెళ్ళి ఇంకా మన అరుంధతి ఫోటోని తీసుకొచ్చి అమర్కి అయితే ఇచ్చిద్దనమాట. అమర్ అయితే ఇంకా అలాగే ఆరు ఫోటోని చూస్తూ ఉంటాడనమాట. "అమ్మ బాగీ, పొద్దున సాయంత్రం మీ అక్కని చూస్తూ నిద్రపోమ్మ, మీ అక్కే పుడుతుంది" అనేసి ఇంకా మన రామ్మూర్తి అంటాడనమాట. ఇంకా మావయ్య గారు, ఇంకా బాగీ అలాగే అరుంధతి సొంత అక్క చెల్లెళ్ళు అనేసి పిల్లలకి నిజం చెప్పేస్తాను, మీరు వాళ్ళ సొంత తాతయ్య అని చెప్పేస్తాను నిజం అనేసి అమర్ అంటాడనమాట. "వద్దు బాబు, అలా చెయ్యొద్దు బాబు, ఇంకా వాళ్ళ అమ్మని అనాథాశ్రమంలో వేసేసి బాగీనైతే తెచ్చి ఇంట్లో పెట్టుకొని పెంచుకున్నానని పిల్లలు ద్వేషం చూపిస్తారు. అలాగే ఇంక ఈ వయసులో నేను కాటికి కాలు చాపేవాడిని, పిల్లల ద్వేషాన్ని నేను తట్టుకోలేను బాబు, అస్సలు చెప్పొద్దు" అనేసి ఇంకా రామ్మూర్తి అంటాడనమాట. "సరే మావయ్య గారు, మీ ఇష్టం" అనేసి అమర్ అంటాడనమాట. ఇంక అల్లుడు గారు, "బాగీకైతే 5వ నెలలో శ్రీమంతం చేయడానికి ఇంటికి తీసుకెళ్తానండి" అనేసి ఇంకా రామ్మూర్తి అంటాడనమాట. "ఏంటి నాన్న అసలా, ఏంటి మీరు మాట్లాడేది" అనేసి బాగీ అనిద్దనమాట. "అవునమ్మా,
నిన్నైతే ఇంటికి తీసుకెళ్ళి నేను దగ్గరుండి చూసుకోవాలా. మీ అక్కకి చేయలేనివన్నీ నీకు చెయ్యాలమ్మా అనేసి రామ్మూర్తి అంటాడనమాట. సరే మావయ్య గారు మీ ఇష్టం అనేసి ఇంకా అమర్ అంటాడనమాట. సరే నేను వెళ్ళొస్తానని చెప్పేసి పిల్లలకి బాయ్ చెప్పేసి ఇంకా బాగీకి బాయ్ చెప్పేసి రామ్మూర్తి ఇంటి బయటకైతే వస్తాడనమాట. ఏంటి ఈయనొచ్చాడు ఇప్పుడు అనేసి మనోహరి అయితే ఇంకా అప్పుడే కారు దిగుతా అనుకుంటదనమాట రామ్మూర్తిని చూసి. ఏంటండి మీ కూతురు ఇంకా అబార్షన్ చేయించుకోవాలనుకుందంట. ఏం అమర్ బిడ్డని సాకలేనని చెప్పాడా ఏంటి అనేసి మనోహరి వెటకారంగా అనిద్దనమాట. అయ్యో అదేమీ లేదమ్మా, నిన్నే పోషిస్తున్నాడు మా అల్లుడు, ఇంకా ఆ పసిబిడ్డను పోషించలేడా అనేసి రామ్మూర్తి అంటాడనమాట. అయినా కానీ నేనేం గతిలేక ఇంట్లో ఉండట్లేదు అనేసి మనోహరి అనిద్దనమాట. నువ్వెందుకు ఈ ఇంట్లో ఉంటున్నావో నాకు తెలుసమ్మా, నువ్వేమేం గోతులు తీస్తున్నావో తెలుసు, నా పెద్ద కూతుర్ని చంపింది నువ్వే అని తెలుసు, అలా అని నా చిన్న కూతురికి ఏదన్నా అయితే నిన్ను నేను చంపేస్తానమ్మా అనేసి రామ్మూర్తి నవ్వుతూ చెప్తాడనమాట. అసలు ఈ వయసులో నేను ఇంట్లో ఉంటే ఏంటి, జైల్లో ఉంటే ఏంటమ్మా, నా బిడ్డ బాగీకి ఏదన్నా అయితే నేను చంపడానికి అస్సలు వెనకాడను అనేసి రామ్మూర్తి మనోహరికి వార్నింగ్ ఇచ్చి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఈ ముసలోడు కూడా నాకు వార్నింగ్ ఇస్తున్నాడు, నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు, ఆ బాగీని చంపే తీరుతాను అనుకుంటూ మనోహరి ఇంట్లోకి వస్తానమాట. అందరు డిన్నర్ చేస్తూ ఉంటారనమాట. మనోహరి ఆంటీ రండి వచ్చి డిన్నర్ చేయండి అనేసి అమ్ము చెప్పిద్దనమాట. లేదమ్ము ఆకలిగా లేదనేసి మనోహరి వెళ్తూ ఉంటే రా మనోహరి వచ్చి తిను అనేసి అమర్ చెప్పగానే మనోహరి వచ్చి ఇంకా డిన్నర్ పెట్టుకోపోతూ ఉంటే ఆంటీ నేను మీకు వడ్డిస్తానని చెప్పేసి అమ్ము వచ్చేసి ఇంకా మనోహరికి అయితే అన్నం వడ్డించిద్ది అనమాట. ఇంకా అయినా కానీ ఏంటమ్ము అంత తొందర నీకు, బాగా వడ్డిస్తుంది కదా మనోహరికి కూడా అనేసి అంజు అనిద్ది అనమాట. డాడ్ అసలు మనోహరి ఆంటీ మమ్మల్ని ఎంత కేరింగ్గా చూసుకుంటుందో తెలుసా, మమ్మల్ని ఇవాళ స్కూల్ దగ్గర కూడా డ్రాప్ చేసింది అనేసి అమ్ము అనిద్ది అనమాట. మిస్ అమ్మ ఎన్నోసార్లు డ్రాప్ చేసింది, మిస్ అమ్మే కదా మనల్ని బాగా చూసుకునేది అనేసి అంజు అనిద్ది అనమాట. అయినా కానీ ఇంకా బాగీకి బిడ్డ పుడితే మనల్ని సరిగ్గా చూసుకోలేదులే అంజు, బాగీ బిజీ అయిపోతుందిలే అనేసి ఇంకా అమ్ము అనిద్ది అనమాట. అయినా బాగీ ఇన్ని రోజులు చూసుకుంది కదా, బాగీ కూడా ఇప్పుడు మిమ్మల్ని బాగా చూసుకుంటుంది అనేసి అమర్ అంటాడనమాట. ఏమో డాడ్ అదంతా తెలీదు అనేసి అమ్ము అనిద్ది అనమాట. అవును మనోహరి ఆంటీ వల్ల అమ్మలేని లోటు అస్సలు తెలియట్లేదు, మనోహరి ఆంటీ అమ్మలాగా ఉంది అనేసి ఆకాష్ అంటాడనమాట. మిస్సమ్మ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేదనేసి అంజు కూడా అనిద్ది అనమాట. అయినా కానీ డాడ్ మేము హాస్టల్కి వెళ్ళిపోతాము అనేసి ఇంకా అమ్ము అనిద్ది అనమాట. ఎందుకు అనేసి అమర్ అంటాడనమాట. ఇంకా మాకు ఇక్కడ డిస్టర్బెన్స్గా ఉంటుందిలే, మేము హాస్టల్కి వెళ్తాంలే అనేసి అమ్ము ఆకాష్ చెప్తారనమాట. అసలు అయినా కానీ ఆ హాస్టల్లో ఫుడ్ తింటూ ఆ బెడ్ మీద పడుకుంటే 2 రోజుల్లో మీరు ఇంటికి వచ్చేస్తారు అక్క అనేసి అంజు అనిద్ది అనమాట. 2 రోజులు కాదు అంజు, ఒక్క రోజులోనే ఇంటికి వచ్చేస్తారు వీళ్ళు అనేసి ఆకాష్ కూడా ఎటకారంగా అంటాడనమాట. అయినా కానీ అమ్ము అసలైతే నువ్వు ఇంతకుముందు హాస్టల్కి వెళ్ళమంటే వెళ్ళనన్నావు కదా, ఇప్పుడేంటి హాస్టల్కి వెళ్తానంటున్నావు అనేసి రాతోడు అంటాడనమాట. లేదులే రాతోడు ఇప్పుడు నా ఒపీనియన్ చేంజ్ అయిందిలే, ఇప్పుడు నేను హాస్టల్కి వెళ్ళాలనుకుంటున్నాను, హాస్టల్లోనే చదువుకుంటాను నెక్స్ట్ సెమిస్టర్ నుండి అనేసి అమ్ము అనిద్ది అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుతుందో అయితే చూద్దామన్నమాట. థ్యాంక్ యూ.